ఒకరోజు విష్ణుమూర్తి ఇలా పడుకొని ఉంటాడంట. పడుకున్నప్పుడు పైనున్న కిరీటం, కిందున్న పాదరక్షణం చూసి, చూడు నేనెప్పుడు తల మీదే, నువ్వెప్పుడు గుమ్మం అవతలే అని అవహేళనగా మాట్లాడతాడంట. కిరీటం పాదరక్షల్ని, విష్ణుమూర్తి పాదరక్షల్ని. నిద్దట్లో ఇది వింటున్న విష్ణుమూర్తి లేచి, పాదుకొల్లారా ఎక్కువ బాధపడకండి, రామాయణంలో మిమ్మల్ని సింహాసనం మీద 14 సంవత్సరాలు మీరే రాజ్యాన్ని ఏలారు అని. రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళినప్పుడు భరతుడు అతని పాదరక్షలతోనే రాజ్యాన్ని ఏలాడు. భరతుడు ప్రతిరోజు ఆ సింహాసనం మీదున్న పాదరక్షలకి నమస్కరిస్తూ ఉంటే తన మీదున్న కిరీటం ప్రతిసారి సిగ్గుతో తల ఉంచుకునేదంట. అర్థమైందా? గర్వంతో ఎప్పుడు హేళనగా చూడొద్దు ఎవరిని. గర్వం ఎప్పుడు దిగాలో అప్పుడు ఖచ్చితంగా దిగుతుంది. విష్ణుమూర్తి చెప్పాడు చూడు, ఏ మాయ తండ్రి నీది. ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివుడి కోసం జాగారం చేసే మనమైతే ఆకలి కడుపులతో అనుకున్నవి జరక్క బాధతో నిద్ర పట్టని జాగారాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఓం నమ శివాయ.